నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, ప్రధానమంత్రి జన ఔషధ్ స్టోర్ ప్రారంభం. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో దొంగల బీభత్సవం, 20 తులాల బంగారం, 18 తులాల వెండి, 11 లక్షల నగదు లూటీ. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో కేజ్వీల్ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పంచాయతీలకు అడ్డాగా మారిందని మీడియా సమావేశంలో కౌన్సిలర్ రాజ్ కుమార్ మండిపాటు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై రామాలయం, శివాలయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో పెర్కిట్లో గల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో తొలి ఏకాదశి వేడుకలు కన్నుల పండగగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. నివేదన కార్యక్రమంలో భక్తులకు తీర్థప్రసాదించడం, ఆ విధంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం ఈ విధంగా జరుగుతూ వస్తుంది. ఇక్కడ చాలా వైభవంగా మా వెంకటేశ్వర గారు ఆ యొక్క ధర్మకర్తల యొక్క సహకారంతో, భక్తుల యొక్క సహకారంతో చాలా వైభవంగా ప్రతి కార్యక్రమం చాలా వైభవంగా చేస్తాము. ఇది ఈ విధంగా ఈనాటి తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే ఇది మొట్టమొదటి పండుగ. మన పండుగల్లో ప్రారంభమైనటువంటి పండుగ 24 ఏకాదశి లోపల ప్రథమమైంది. ఈనాడు ఉపవాసం ఉంటే 24 ఏకాదశి ఉపవాసం ఉన్నట్టు లెక్క. అదే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఆ యొక్క ముక్కోటి ఏకాదశి ఆ తర్వాత కూడా అది కూడా 24 ఏకాదశి ఉన్నటువంటి మనకు ఫలితం జరుగుతుందన్నమాట. విధంగా భక్తుల లోపల ఏది ప్రజల లోపల ఒక ఆరోగ్యమైనటువంటి వాతావరణం, మంచి వాతావరణం కలగాలని చెప్పి, మంచి వర్షాలు కలగాలని చెప్పి ఆ విధంగా స్వామిని ప్రార్థిస్తూ ఈ యొక్క ఏకాదశి పండుగను ప్రతి పల్లెల్లో, పట్టణాల లోపల వైభవంగా నిర్వహించుకుంటారు. మాస శుక్ల ఏకాదశి, తొలి ఏకాదశి. దీనిని శయన ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణు వారు ఈ రోజు నుంచి శయన నిద్రలు ఉంటారు. దక్షిణ పుణ్యకాలం ప్రారంభమైన కూడా ఈ రోజు. అందుకని శ్రీ మహావిష్ణు గారు శయనిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా విష్ణు భగవాన్ని నమస్కారం చేసుకుంటే భగవంతుని అనుగ్రహం వారందరికీ ఎల్లవేళ సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే వర్షాలు సమృద్ధిగా పండాలని చెప్పేసి మొట్టమొదటిగా ఆశ్రమించిన తొలి ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి తొలి ఏకాదశిగా పేర్కొనిస్తున్నారు. అలాగే భగవంతుని అనుగ్రహం ద్వారా అందరికీ మంచి జరగాలని చెప్పేసి, పాడి పంట అభివృద్ధి చెందాలని చెప్పేసి, వర్షాలు బాగుపడాలని చెప్పేసి దీనిని అంగరంగ వైభవించారు. ఇప్పుడే తొలి జల్లులు కురుస్తూ పంటలు బాగా అభివృద్ధి చెందే సమయం కాబట్టి రైతులు కూడా ఆనందోత్సవం ఈ పండుగ జరుపుకుంటారు. అందరికీ కూడా తొలి శుభాకాంక్షలు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పట్టణంలో పర్యటించారు. విఆర్ కాంప్లెక్స్లో నూతన ప్రధానమంత్రి జన్ ఔషధ్ స్టోర్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమానిని ఆయన అభినందించి ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. వారం రోజులుగా పెద్ద బజార్లో సూర్యవంశీయ కటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మొహర్రం ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సూర్యవంశీయ ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో పీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలియా బస్, కార్వాలాలు, కొబ్బరికాయలు, మలిద ముద్దలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సూర్యవంశీయ ఆర్యకటిక సంఘం సభ్యులు మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా మొహరం పండుగను దశమి రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. మొహరం పండుగకు ప్రభుత్వం నిధులు కేటాయించి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యవంశీయ ఆర్యకటిక సంఘం కుల పెద్దలు, సంఘం సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో వివాదాస్పదంగా మారిన శ్మశాన వాటిక స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గ్రామస్తులతో కలిసి సందర్శించారు. గత 25 సంవత్సరాలుగా శ్మశాన వాటికకు సంబంధించిన రోడ్డు ఇబ్బందులను గ్రామస్తులు వినయ్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన వినయ్ రెడ్డి అధికారులతో మాట్లాడి రోడ్డు గ్రామస్తులకు ఉపయోగపడేలా చేస్తానని, అదేవిధంగా శ్మశాన వాటికకు వెళ్లే రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు గాను గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ వినయ్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ మున్ను, నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. పద్మశాలి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ కోర్టులో సేవలందిస్తున్న పద్మశాలి న్యాయవాదులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సమానత్వం, సమన్యాయం ఉండాలని, న్యాయాన్ని కాపాడితేనే మానవ మనుగడ ప్రశాంతంగా అహింసా మార్గంలో నడుస్తుందని, అందుకు అడ్వకేట్లు న్యాయంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కార్యదర్శి రమాకాంత్, వివిధ మండలాల పద్మశాలి అధ్యక్షులు, తర్పల అధ్యక్షులు, న్యాయవాదులు తదితరులు ఉన్నారు. అన్యాయం జరగకూడదనే మూల సూత్రం మీద న్యాయ వ్యవస్థ ఆధారపడి ఉన్నది. ఆ సందర్భంగా మొదట రోమ్లో ప్రతి 17 జూలై నాడు న్యాయ సూత్రాలు, న్యాయ వ్యవస్థ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 1957లో ఐజన్హోవర్ అనే అమెరికన్ ప్రెసిడెంట్కు అమెరికన్ బార్ అసోసియేషన్ వాళ్ళు సజెస్ట్ చేసింది, మన పద్మశాలి కుల బాంధవులకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు దయచేసి మీరందరూ కూడా ఆలోచించి వారికి సన్నిహితంగా ఉండి, వారికి అందుబాటులో ఉండి, వారికి న్యాయం చేకూర్చే విధంగా మీ సేవలు అందించాలని ఈ సందర్భంలో సంక్షేమ సేవా సమితి తరఫున మీకు ఒక విన్నపం కోరుతా ఉన్నాము. దయచేసి కుల బాంధవులకు మీ సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాను. మన దేశంలో కాదు, ప్రపంచంలో గడగడలించేవారు ఏ రూల్ దేవాలన్నా న్యాయవాదులు తెస్తారు, ఏ పాలసీ దేవాలన్నా న్యాయవాదులతో నడుస్తారు. రాజకీయం కన్నా ముందు న్యాయం అన్నదే ఉంటుంది. అందుకని న్యాయవాదులు అన్నింటిలో ముందుంటారు. న్యాయవాదులు అంటే మనకు తండ్రి తల్లి భగవంతుడు సమానమని ఈ సందర్భంగా నేను న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆర్మూరు పట్టణంలో ఉన్న తర్పాధ్యక్షులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసినందుకు వారికి మరీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంతో పాటు విఠల్ రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం నుండే భక్తులు ఆలయాల్లో బార్లు తీరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. అదేవిధంగా దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటుంటారు. శయన ఏకాదశి అంటే ఈ రోజు నుండి 4 మాసములు 4 నెలలు విష్ణుమూర్తి ఆ పాలకడలిలో నిద్రిస్తూ ఉంటాడు. దీనినే చాతుర్మాస దీక్ష అని కూడా అంటుంటారు. చాతుర్మాస దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు నియమ నిబంధనలతో 4 మాసములు పూర్తయిన తర్వాత విష్ణుమూర్తి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మిగిలిపోవడం జరుగుతుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా జెండాగల్లీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థాలు తీసుకొని ఈరోజు ఏకాదశి ఉపవాసం కాబట్టి కేవలం తీర్థం మాత్రమే ఉంటుంది. ప్రసాదాలనేటి లేకున్నా కానీ స్వామివారి యొక్క ముఖ్యంగా ఈరోజు ఏకాదశి ప్రత్యేకత తులసి అనేది స్వామివారికి ప్రత్యేకంగా నివేదిస్తూ స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారని ఈరోజు స్వామివారిని దర్శించుకున్నటువంటి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాను. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సివిల్ పంచాయతీలకు అడ్డాగా మారిందని, బాధితులకు పోలీసులు ఎటువంటి న్యాయం చేయడం లేదని మున్సిపల్ కౌన్సిలర్ బాదం రాజ్ కుమార్ ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తాను నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ ఖాళీ చేయాలని యజమాని వాటర్ ప్లాంట్ సామగ్రిని బయట పారవేయడంతో 2023లో పోలీస్ స్టేషన్లో అప్పటి సిఐ సురేష్ బాబుకు ఫిర్యాదు చేయడం జరిగిందని, దానిపై ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు కాకపోవడంతో కోర్టును ఆశ్రయించి ఎఫ్ఐఆర్ చేయిస్తే ఇప్పటి వరకు పోలీసులు పంచనామా కాపీ తనకు ఇవ్వలేదని అన్నారు. పంచనామా కాపీ అడిగితే కనీసం పట్టించుకోవటం లేదని, కేవలం సివిల్ పంచాయతీలు మాత్రమే పట్టించుకుంటున్నారని, ప్రజాప్రతినిధులైన తనకు సైతం ఎటువంటి న్యాయం జరగటం లేదని, సామాన్యుల పరిస్థితి అధ్వానంగా మారిందని అన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్తే పట్టించుకునే నాదుడే కరువయ్యారని, కేవలం డబ్బుల కోసమే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో ప్రజాప్రతినిధులకు కనీస మర్యాద సైతం దక్కటం లేదని, ఇప్పటికైనా పై స్థాయి అధికారులు పట్టించుకొని ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని, పోలీస్ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని కోరారు. ఇచ్చేస్తే ఫర్దర్ ఆయన ఏ కోర్టుకు వాళ్ళను ఆయన ప్రయత్నాలు తీసుకుంటాడు, ఎందుకు లీటర్ తీయాలి అని చెప్పేసి సిబి గారు సార్ ఇచ్చేస్తారని చెప్పేసి మాట ఇచ్చి అదే శుక్రవారం నాడు ఇక్కడ వచ్చినాం. శుక్రవారం నుంచి నిన్నటి వరకు ఒక 10 సార్లు పోయి కలిసినా కూడా ఇచ్చే దాఖలాలు లేవు. ఇప్పుడు ఏమంటారు మళ్ళీ అంజమ్మ మేడం కలవండి, ఆమె లెటర్ రాస్తుంది, దాన్ని నువ్వు కూడా సంతరించేయాలి, చేసిన తర్వాత లెటర్ ఇస్తారని చెప్పేసి ఇప్పుడు కాలయాపన చేస్తూ డీసీపీ గారికి కూడా తప్పుదో పట్టించినటువంటి సిఐ గారు మామూలు ప్రజానీకానికి ఇలాంటి సర్వీస్ చేస్తూ తెలియబట్టేది. కానీ నా విషయం మట్టుకు నేను ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా 1 సంవత్సరం నుంచి నేను కష్టపడుతూ ఉండాల్సి వస్తున్నది ఒక సమస్య పరిష్కారం చేసుకోవడానికి. ఇలాంటి వ్యవస్థ ఉంది. ఇక ఇన్నిసార్లు పోయినటువంటి సందర్భాల్లో కొన్ని 2 సందర్భాలు చెప్పదలుచుకుంటున్నా. రవికుమార్ సార్ని కలిసిన తర్వాత ఏమంటారు, అంజమ్మ మేడం కలవంటారు. అంజమ్మ మేడం కలిసిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఎవరైతే నేను ఎవరి మీద కంప్లైంట్ చేసినో వాళ్ళకు ఫోన్ కలిపి మాట్లాడుకో, లేకపోతే రిటర్న్ కంప్లైంట్ ఇయ్యు, కౌంటర్ కంప్లైంట్ ఇయ్యు అని చెప్పి గుసిగొలుపుతున్నదే తప్ప నాకు న్యాయం చేయలేదు. ఇంత బాహాటంగా మాట్లాడు ఒక ప్రతినిధి అయిన తర్వాత కూడా బాహాటంగా మాట్లాడి వాళ్ళ ఎదుటి మనిషిని కౌంటర్ ఏం చెప్పి ఉసిగొలుపుతున్నారు. కానీ నాకు పంచనామా రిపోర్ట్ రాయట్లేదు. ఇంత ఘోరంగా ఉంది కాబట్టి సిపి గారికి కూడా తప్పుదో పట్టిస్తున్నటువంటి సిఐ గారికి సమస్యను పై అధికారులు తెలియాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను ఈ పత్రిక మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. ఆర్మూర్ మండలంలోని చేపూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరిందని గ్రామస్తులు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వినయ్ రెడ్డి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వంతో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, వీడీసీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. నందిపేట్ మండలం బెల్మల్ గ్రామంలో మంగళవారం రాత్రి తాళం వేసి ఉంచిన 2 ఇళ్లలో దొంగలు బీభత్సవం సృష్టించారు.
స్థానికుల సమాచారం మేరకు వెల్మల్ గ్రామంలోని మార్కెట్ వీధిలో గల ఆర్ఎంపీ డాక్టర్ పొడ్డు చంద్రశేఖర్ అలాగే డీకంపల్లి రోడ్లో గల బర్లపాటి ప్రవీణ్ ఇళ్లలో దొంగలు చొరబడి సుమారు 20 తులాల బంగారం 18 తులాల వెండి 11 లక్షల నగదును ఎత్తుకెళ్లారని సమాచారం. ఆనవాళ్లు తెలియకుండా ఇల్లంతా కారం చల్లి పక్కడ్బందీగా దోచుకెళ్లడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాళం వేసిన ఇళ్లలో చోరీ చేసేందుకు దొంగలకు అనువైన స్థలమని, ఎవరైనా ఇంటి నుండి ప్రయాణాల నిమిత్తం బయటకు వెళ్లే పరిస్థితి వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఆ సమాచారం మేరకు వారింటి పరిసర ప్రాంతాలలో గస్తీ నిర్వహించే వీలుంటుందని, ఎవరైనా అనుమానాస్పదంగా గ్రామంలో తచ్చాడితే వెంటనే సమాచారం కూడా అందించాలని ఎస్ఐ రాహుల్ తెలిపారు. అంటే దర్శనం చేసుకొని వచ్చేసారు. మేము వచ్చి ఓపెన్ చేసేదాకా ఎవరు తెలియదు. మేము వచ్చి ఓపెన్ చేస్తే కింద మెడికల్ అన్ని ఓపెన్ ఉన్నాయి, లైట్ వేసినవి ఉన్నాయి, మొత్తం అంతా కింద అంతా పొడికారం జల్లేదు. సీసీలు ఒకటి తీసేసింది, సీసీ లేదు, అప్పుడు ఏర్పడ్డది. కింద 2 సీసీలు పోయింది. ఎంత ఎంత బంగారం ఉండేమో? 10 తులాలు ఉంటుంది బంగారం. మా అత్తమ్మది నాది ఇద్దరు ఉంది. 10 తులాల బంగారం ఇద్దరిది కలిపితే 10 తులాల వరకు అవుతుంది. డబ్బు ఉంటుంది అంటే టోటల్ అన్ని చిల్లర మొత్తం మెడికల్ లో కూడా చేంజ్ అన్ని తీసుకెళ్ళిండ్రు. అన్ని చిన్న చిన్న దాదాపు ఎంత 9 లక్షలు అయితే 9-10 లక్షలు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగాపూర్ గ్రామంలో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ పృథ్వీరాజ్ అక్కడికక్కడే చనిపోయాడు. పొలం దున్నడానికి కేజ్విల్ ట్రాక్టర్తో వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ అసీర్ అర్ఫత్ శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గోవిందదాస్ మాట్లాడుతూ ఉపవాస దీక్షతో ఇక్కడికి కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చామని, తొలి ఏకాదశి నాడు బియ్యం పిండి లాంటివి తినకుండా ఉండాలని, కేవలం పండ్లు పలహారాలు మాత్రమే తీసుకోవాలని ఆయన కోరారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈరోజు చాలా మంచి సుదినము. ఈ యొక్క ఏకాదశి శయన ఏకాదశి లేదా పద్మిని ఏకాదశి, ఈ 2 రకాలుగా పిలుస్తుంటారు. కానీ ప్రతి నెలకు 2 ఏకాదశులు ఉంటాయి. కానీ చాలామందికి ఏకాదశి ఉండలేకపోతారు, తెలియదు. కాబట్టి కానీ ఎవరైతే ఇప్పుడు ఏకాదశి ఉంటారో ఇది చాలా ఉన్నతమైనటువంటిది. భగవంతునికి దగ్గరగా ఉండి హరినామం చేస్తూ మనం జపిస్తుంటే ఇంకా చాలా ఎంతో సుఖ సంతోషాలతో భగవంతుడి నామం వెళ్ళగలుగుతాము. కానీ ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏకాదశి రోజు, ఎందుకంటే ఎటువంటి ధాన్యాన్ని కూడా మనం ఈ రోజు తీసుకోవద్దు. ఏకాదశి రోజు పాపపురుషుడు ఈ యొక్క ధాన్యాలను ఆశ్రయించుంటాడు కాబట్టి దీన్ని మాత్రం మనం ఏకాదశి రోజు గోధుమ కానీ, వరిపిండి కానీ, శనగలు కానీ, పప్పు కానీ, అన్నం కానీ ఎలాంటివి కూడా ముట్టకూడదు. కేవలం తీసుకుంటే పండ్లు, పాలు, మన పల్లీలు ఇవి వాడుకోవచ్చు. ఆదిలాబాద్ నుండి వచ్చినామండి. మాకు అక్కడ ఉంది వడ్డాడిలో కూడా స్వయంభూ లింబాద్రి నరసింహస్వామి అని ఉంది. అక్కడికి వెళ్తే ఆర్మూర్ దగ్గర భీమగల్ మండల్లో స్వయంభూ లింబాద్రి మెయిన్ ఇక్కడ ఉందని చెప్పి, ఇవాళ ఏకాదశి శయన ఏకాదశి విశేషమైన రోజు కాబట్టి నరసింహస్వామిని దర్శించుకుందామని కుటుంబ సమేతంగా వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి గుట్టలలో మంచి లొకేషన్, వాతావరణం బాగుంది, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, దర్శనం కూడా బాగా జరిగిందండి. స్వామి అనుగ్రహం కలగాలని చెప్పేసి మా కుటుంబానికి మాకు కోరుకోవడానికే వచ్చినాము. స్వామి అనుగ్రహం కలగాలనే కోరుకుంటున్నాము. భీమ్గల్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బాల్కొండ నియోజకవర్గంలోని 8 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా మండల కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమ్గల్ మండల అధ్యక్షుడు బొద్రేస్వామి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలోని 3 సీనియర్ కాంగ్రెస్ నాయకులైనటువంటి బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్,
జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ అధ్యక్షుడు సుంకెట్ అన్వేష్ రెడ్డి మరియు పిసిసి కార్యదర్శి తాహిర్ బిన్ హమ్దాన్లకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇవ్వటం చాలా సంతోషకరమని, మరీ ప్రత్యేకంగా బాల్కొండ నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమ్గల్ మండల కేంద్రంలో సహస్ర ఫంక్షన్ హాల్లో శుక్రవారం రోజున సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఇచ్చిన తర్వాత మొదటిసారిగా బాల్కొండ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. శుక్రవారం రోజున బాల్కొండ నియోజకవర్గానికి చైర్మన్ గా నియమించినటువంటి నాయకులు వస్తున్నారు. వారికి భీమ్గల్ మండలంలో సన్మాన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన ప్రోగ్రానికి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఎర్గెట్ల మండలంలోని తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ క్షేత్రం శ్రీ రామాలయం వద్ద అంగరంగ వైభవంగా తొలి ఏకాదశి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించామని అన్నారు. ఉదయం నుండే స్వామివారికి అర్చనలు, అభిషేకాలు జరిగాయని తెలిపారు. ఆషాఢ శుక్ల ఏకాదశి మహాపవిత్రమైందని, ఆనాడు శ్రీహరి పాల సముద్రంలో శేషుని మీద శయనుంచే యోగనిద్రకు ఉపక్రమిస్తాడని, ఈ ఏకాదశి ఆయనకు చాలా ప్రీతిపాత్రమైందని, నియమనిష్టలతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించారని ఆలయ అర్చకులు కృష్ణస్వామి తెలిపారు. ఆ హరిశయని ఏకాదశికి పద్మ అని ఇంకో పేరు ఉందని చెప్పారు. పురాణాల ప్రకారం పూర్వం రాజ్యాలను ఏలుతున్న రాజు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసి ఆ క్షీరసాగర శయనుణ్ణి ప్రసన్నించుకున్నాడని తెలిపారు. ఆ తర్వాత ఆ రాజ్యంలో వానలు సమృద్ధిగా కురిశాయని, పంటలు బాగా పండాయని, ప్రజలు ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించారని చెప్పారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచే చతుర్మాస వ్రతం చేస్తారని పేర్కొన్నారు. ఈ పద్మ ఏకాదశి నాడు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీయ మంత్రం జపం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని వివరించారు. అందరూ భక్తుని భగవంతుని యొక్క స్వామివారి సేవలు పాల్గొంటారు, గంగా స్నానం చేస్తారు, ఏకాదశి ఒక్క పొద్దు కూడా ఉంటారు. ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా కానీ ఈరోజు ఆ కష్టాలు కూడా తీరిపోతుంది. ఆ స్వామివారి శ్రీమన్నారాయణ అనుగ్రహం వల్ల అష్టాక్షర మంత్రం పఠిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఈరోజు పఠిస్తే ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. ఈ అష్టాక్షర మంత్రం వల్ల సాక్షాత్ శ్రీహరి యొక్క సంపూర్ణ కృపకటాక్షలు ఉంటాయి. జయ శ్రీమన్నారాయణ. భక్తులు పాల్గొన్నారు. ఈరోజు స్వామివారికి అభిషేకాలు, అర్చనతో సహా స్వామివారి సేవ కార్యక్రమం ఇచ్చింది. పక్క గ్రామాల పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేశారు. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, ప్రధానమంత్రి జన ఔషధ్ స్టోర్ ప్రారంభం. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో దొంగల బీభత్సవం, 20 తులాల బంగారం, 18 తులాల వెండి, 11 లక్షల నగదు లూటీ. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో కేజ్వీల్ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పంచాయతీలకు అడ్డాగా మారిందని మీడియా సమావేశంలో కౌన్సిలర్ రాజ్ కుమార్ మండిపాటు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.